ప్రియ శ్రోతలు, క్రీస్తునందు ఆనందోత్సాహాలతో పాఠానికి సిద్ధపడి వచ్చారా? మనం శారీరకమైన భౌతికమైన అక్కరలను తీర్చుకోవడం ఎరుగుదుము. అయితే ఆధ్యాత్మిక అక్కరలేవో ఎరిగిన వారై వాటిని తీర్చగల ప్రభువును అడుగుతున్నారా? భౌతిక వనరులు మాత్రమే ఆధ్యాత్మిక అక్కరలు తీర్చజాలవు. మనం యేసు ప్రభువు వైపు చూచినప్పుడు భౌతికం మనకు కనపడదు. ఎంత పెద్ద సమస్యలైనా దేవుని వద్దకు తెస్తే అవి చిన్న సమస్యలవుతాయి. భౌతిక జగత్తులో ఎన్నో మార్పులు వస్తున్నాయి. వాటిని మనం ఎంత అన్వయించుకుందామన్నా ఆత్మకు తృప్తి కలగదు. కాలుష్యం ఈ లోకంలో ఎక్కువగా ఉంది. లోకమాలిన్యము మనల్ని అంటకుండా మనం జాగ్రత్త వహించాలి. వివేకము కలిగి జీవించాలి. మన జీవిత శైలి ఆరోగ్యవంతమై ఉండాలి. దేవుని వాక్యమే మన సర్వశరీరమునకు ఆరోగ్యం. వాక్య సూత్రాలు పాటించాలి. మన నిరీక్షణ విశ్వాసాన్ని బలపరుస్తుంది, పెంచుతుంది. విశ్వాసం అలసిపోకుండా ఉండాలంటే నిరీక్షణ అధికం కావాలి. విశ్వాసం అంతకంతకు వృద్ధి అవ్వాలంటే నిరీక్షణ విస్తృతమవ్వాలి. నిరీక్షణ దీర్ఘశాంతాన్ని అలవరుస్తుంది. విశ్వాసం నిరీక్షణాత్మకమై అధికతరమై ఆనందవర్ధకమవ్వాలని దేవుని చిత్తం. ప్రియ శ్రోతలు, ఈరోజు మన పాఠ్యభాగం మత్తయి సువార్త 5వ అధ్యాయం 15 నుండి 40వ వచనం వరకు సావధానంగా వినండి. మనుష్యులు దీపము వెలిగించి మంచము కింద పెట్టరు గాని అది ఇంట నుండే వారికి వెలుగివ్వడానికి దీపస్తంభము మీదనే పెడతారు. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయండి. కొండమీది ప్రసంగం మానవీయ దృక్పథంలో చెప్పబడింది అనుకుంటారు కొందరు. కొండమీది ప్రసంగం దేవకేంద్రితం, క్రీస్తు కేంద్రితం. దేవుని రాజ్యనీతి ఈ ప్రసంగంలో ప్రతిపాదించబడింది. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచాలి. మహిమ మీకు కాదు, మీ తండ్రికి కలగాలి. మీ వెలుగును మీరు ప్రకాశింపనిస్తున్నారు అంటే పరలోకమందున్న తండ్రిని మహిమపరచడానికే. శ్రోతలు, అందుకే ఈ ప్రసంగం కేంద్రంలో క్రీస్తున్నాడని మరిచిపోకండి. 1000 ఏండ్ల పరిపాలన కాలంలో ఈ భూమి మీద పరలోక రాజ్యం స్థాపించబడినప్పుడు రాజ్య పౌరులు ఏది చెప్పినా ఏది చేసినా అంతా ఆయన మహిమ కోసమే. దేవుని మహిమనే అందరూ వెతుకుతారు. ఈ భూమి మీద ఉన్న సంఘం రాబోయే పరలోక రాజ్యాన్ని ప్రతిబింబించాలి. యేసు ఈ ప్రసంగమంతా తన శిష్యులకే బోధించాడు. శ్రోతలు, మన జీవితాలకు ఒకే ఒక ధ్యేయం ఉంది. అదే దేవుని మహిమ. దేవుని రాజ్యపౌరులకు ధర్మశాస్త్రానికి ఉండాల్సిన సంబంధం ఎలాంటిదో ప్రభువు ఉపదేశిస్తున్నాడు. ధర్మశాస్త్రమునైనా ప్రవక్తల ప్రవచనములనైనా కొట్టివేయడానికి నేను రాలేదు. ఆకాశము భూమి గతించిపోతేనే కాని ధర్మశాస్త్రమంతా నెరవేరే వరకు దాని నుండి ఒక్క పొల్లైనా ఒక్క సున్నా అయినా తప్పిపోదని నిశ్చయముగా మీతో చెబుతున్నాను. మోషే ధర్మశాస్త్రమందలి ఆచారకాండను గురించి ప్రభువు మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు లోకపాపముల కొరకై బలి అయిన దేవుని గొర్రెపిల్ల, జగత్పునాదికి ముందే వధించబడిన గొర్రెపిల్ల. ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి, ధ్వంసం చేయడానికి యేసు రాలేదు. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చాడాయన. ఆయన సశరీరుడై ఉండగా ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా నెరవేర్చాడు. మానవుడెవడూ ధర్మశాస్త్ర ప్రమాణాన్ని అందుకోలేడు. అయితే దేవనరుడైన యేసు ధర్మశాస్త్రాన్ని మించి చేశాడు. ఈ యేసు తన విశ్వాసులకు తన నీతిని అనుగ్రహిస్తున్నాడు. దేవుని ఉన్నత నీతి ప్రమాణాలు రద్దు కాలేదు. ఆ ప్రమాణం మేరకు మన చేత ఆయన చేయిస్తాడు. మన రక్షకుడైన యేసు కృప, కనికరము మనకున్నాయి. ధర్మశాస్త్ర ప్రమాణాలు రద్దు కాలేదు. దీనిని నేను నీవు నెరవేర్చలేము. మనం యేసు శిలువ వద్దకు వెళ్ళి ఆయనను రక్షకునిగా స్వీకరిస్తే ఆయన మనలో ఉండి మన చేత అంతా చేయిస్తాడు. ఇది యేసు కృప.
మత్తయి సువార్త 5:19. కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగుల అల్పమైన ఒక్కదానినైనా మీరి మనుషులకు అలాగున చేయటానికి బోధించేవాడెవడో వాడు పరలోక రాజ్యములో మిక్కిలి అల్పుడు అనబడతాడు. అయితే వాటిని గైకొని బోధించేవాడెవడో వాడు పరలోక రాజ్యములో గొప్పవాడు అనబడతాడు. దేవుని ఆజ్ఞలు మీరటం పాపం, కాని నీవు నీ స్వశక్తితో ధర్మశాస్త్రోక్తమైన ఆజ్ఞలను పాటించలేవు. క్రీస్తు నీలో ఉండి నీ చేత చేయిస్తూ నీతో కలిసి తాను చేస్తే తప్ప నీ స్వశక్తి ఏమాత్రమూ పనిచెయ్యదు. మత్తయి సువార్త 5:21-22 నరహత్య చేయవద్దు, నరహత్య చేసేవాడు విమర్శకు లోనవుతాడు అని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పేది ఏమనగా, తన సహోదరుని మీద కోపపడే ప్రతివాడు విమర్శకు లోనవుతాడు. తన సహోదరుణ్ణి చూచి వ్యర్థుడా అని చెప్పేవాడు నరకాగ్నికి లోనవుతాడు. శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపలేరు. పరిసయ్యుల నైతిక ప్రమాణాలు ఉన్నతమైనవని వారనుకుంటున్నారు గాని వాటిని ప్రభువు గుర్తించటం లేదు. క్రీస్తు సాయంతో మనం పరిసయ్యుల నీతిని మించి జీవించగలం. పరిసయ్య వేషధారణ వారిని పరలోకానికి దూరం చేస్తుంది. సోదరుని మీద నీకు ఎందుకంత అక్కసు? నీ కోపాన్ని బట్టి నీవు మానసికంగా హంతకుడి అవుతున్నావు. ధర్మశాస్త్రమంతా నెరవేర్చిన యేసు నీ రక్షకుడైతేనే కాని నీవు కొండమీది ప్రసంగాన్ని ఆచరణలో పెట్టలేవు. యేసు తన నీతిని మనకు ఆరోపిస్తున్నాడు గనుక మనం నీతిమంతులం. మత్తయి సువార్త 5:23-25 నీవు బలిపీఠమునొద్ద అర్పణము అర్పిస్తూ ఉండగా నీ మీద నీ సహోదరునికి విరోధము ఏమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల అక్కడ బలిపీఠము ఎదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడు. అటు తరువాత వచ్చి నీ అర్పణలు అర్పించు. నీ ప్రతివాదితో నీవు త్రోవలో ఉండగా త్వరగా వానితో సమాధానపడు. లేని ఎడల ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగిస్తాడు. న్యాయాధిపతి నిన్ను బంట్రౌతుకు అప్పగిస్తాడు. అంతట నీవు చెరసాలలో వేయబడతావు. కడపటి కాసు చెల్లించే వరకు అక్కడ నుండి నీవు వెలుపలికి రానేరవు. శ్రోతలు గమనించారా? కొండమీది ప్రసంగము యొక్క నైతిక స్థాయి మోషే ధర్మశాస్త్రాన్ని మించింది. మోషే ధర్మశాస్త్రము ఎవరు రాశారు? ఎవరిచ్చారు? అది రాసి ఇచ్చింది యేసుప్రభువే కదా. ధర్మశాస్త్రకర్త ధర్మశాస్త్రం కంటే గొప్పవాడు. ధర్మశాస్త్రానికి సరైన అర్థం చెప్పగలవాడు యేసుక్రీస్తే. ఆయన కృపామయుడు. ఆయన ధర్మశాస్త్ర ప్రమాణానికి అతీతమైన స్థాయికి నిన్ను నన్ను హెచ్చించాడు. ధర్మశాస్త్రం ఇలా చెబుతోంది గాని నేను చెప్పేదేమనగా అంటూ యేసు ప్రభు అధికారపూర్వకంగా మాట్లాడుతున్నాడు. మత్తయి సువార్త 5:27-28 వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పేదేమంటే, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచే ప్రతివాడు అప్పుడే తన హృదయమందు వ్యభిచారము చేసిన వాడవుతాడు. లైంగిక జీవితంలో, కుటుంబ జీవితంలో నైతిక విలువలు దిగజారిపోతున్నాయి. సీనాయి కొండ కంటే యేసు ప్రసంగం చేసిన కొండ ఎంత ఎత్తయిందో గుర్తించండి. మోషే ధర్మశాస్త్రములోని 10 ఆజ్ఞలలో ఇది 7వ ఆజ్ఞ. మానసిక వ్యభిచారం శారీరక వ్యభిచారంతో సమానమే అంటున్నాడు ప్రభువు. వివాహితులు, అవివాహితులు యేసు నైతిక ప్రమాణాలను పాటించాలంటే యేసును స్వకీయ రక్షకునిగా అంగీకరించి ఉండాలి. దశాజ్ఞలను యేసు ఎంతో పైకెత్తాడు. ధర్మశాస్త్రం 1 మైలు రమ్మంటే యేసుక్రీస్తు నిన్ను మరో మైలు దూరం తీసుకెళ్తున్నాడు. ప్రియ శ్రోతలు, కొండమీది ప్రసంగం పాపాన్ని గురించి నిన్ను ఒప్పిస్తుంది. అందుకే నీవు రక్షకుడైన యేసును అంగీకరించి ఆధ్యాత్మికంగా ధర్మశాస్త్రమును నెరవేర్చిన వాడివి అవ్వాలని దేవుని కోరిక. కొండమీది ప్రసంగం మతం కాదు,
అదంతా నీలోని కొత్త స్వభావమే. యేసు ప్రభువు స్వయంగా నీలో ఉండి నీచేత దాన్ని జరిగిస్తాడు. తాను అది నీతో కలిసి చేస్తాడు. జీవించేది నీవు కాదు, క్రీస్తే నీలో జీవిస్తాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 29, 30 వచనాలలో ధర్మశాస్త్రానికి మనకు ఉండాల్సిన సంబంధమేమిటో విశదీకరించి చెబుతున్నాడు ప్రభువు. నీ కుడికన్ను నిన్ను అభ్యంతరపరచిన ఎడల దానిని పెరికి నీ వద్ద నుండి పారెయ్యి. నీ దేహమంతా నరకములో పడవేయబడకుండా నీ అవయవములలో ఒకటి నశించడము నీకు ప్రయోజనకరము గదా. నీ కుడి చెయ్యి నిన్ను అభ్యంతరపరచిన ఎడల దానిని నరికి నీ వద్ద నుండి పారెయ్యి. నీ దేహమంతా నరకంలో పడకుండా నీ అవయవములలో ఒకటి నశించడము నీకు ప్రయోజనకరము గదా. ఈ మాటలు ఎంతో కఠినంగా ధ్వనిస్తున్నాయా? అవును. కొండమీది ప్రసంగాన్ని అమలుపరచాలంటే యేసును నమ్ముకుంటేనే అది సాధ్యం. రక్షకుడు లేనిదే, ప్రభువు సాయం చెయ్యందే ఈ రాజ్య నియమావళిని ఎవరూ ఆచరణలో పెట్టలేరు. వేషధారుల్లాగా, పైకి భక్తుల్లాగా నటించవద్దు. ఏవో కొన్ని మంచి పనులు చెయ్యగానే ఒకరినొకరు అభినందించుకొని సన్మానాలు చేసుకోవడం కాదు. మన భావ జీవితం, మానసిక ప్రపంచం ఎంత మాలిన్య భూయిష్టమో ఒక్కసారి ఆత్మపరీక్ష చేసుకోవాలి. కొండమీది ప్రసంగం మనల్ని యేసుక్రీస్తు శిలువ వద్దకు తెస్తుంది. అక్కడ నీవు కనికరం కోసం దేవుణ్ణి వేడుకుంటావు. ఆయన శిలువ మీద చనిపోయేటప్పటికి ధర్మశాస్త్రమంతా నెరవేర్చినవాడై సమాప్తమైనది అని విజయధ్వానం చేశాడు. ఆయన సజీవుడై తిరిగి నీలో తాను జీవించిన కొండమీది ప్రసంగాన్ని అమలుపరుస్తాడు. నేను ధర్మశాస్త్రాన్ని చేయగలను అని ఎవరు చెప్పగలరు? అలాంటప్పుడు నీవు సొంతగా కొండమీది ప్రసంగాన్ని మటుకు జీవించగలవా? యేసు, నీవు నాలో ఉండు, నా చేత చేయించు అని ప్రార్థించుకో. మత్తయి సువార్త 5వ అధ్యాయం 31, 32 వచనాలు. తన భార్యను విడనాడేవాడు ఆమెకు పరిత్యాగ పత్రిక ఇవ్వాలని చెప్పబడింది కదా. నేను మీతో చెప్పేది ఏమంటే, వ్యభిచార కారణమును బట్టి కాక తన భార్యను విడనాడే ప్రతివాడు ఆమెను వ్యభిచారిణిగా చేస్తున్నాడు. విడనాడబడిన దానిని పెళ్లాడేవాడు వ్యభిచరిస్తున్నాడు. క్రైస్తవ నీతికి అభ్యంతర కారణమైన అవయవాలను నిగ్రహించుకోవాలి. వాక్యానుసారమైన కారణం లేకుండా భార్యకు విడాకులివ్వకూడదు. విడాకులిచ్చిన మనిషిని పెళ్లాడకూడదు. వ్యభిచారం ఎట్టి పరిస్థితిలోనూ సమర్థనీయం కాదు. దేవుని రాజ్యంలో లైంగికమైన అపసవ్య ధోరణులు అసలు కనిపించకూడదు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 33 నుండి 35 వచనం వరకు, నీవు అప్రమాణము చేయక నీ ప్రమాణములను ప్రభువుకు చెల్లించాలి అని పూర్వీకులతో చెప్పిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పేది ఏమనగా, ఎంతమాత్రమూ ఒట్టు పెట్టుకోవద్దు. ఆకాశము తోడు అనవద్దు, అది దేవుని సింహాసనం. భూమి తోడు అనవద్దు, అది దేవుని పాదపీఠం. యెరూషలేము తోడు అనవద్దు, అది మహారాజు పట్టణం. శ్రోతలు వింటున్నారా? మనం దేవుని బిడ్డలం. ఒట్టు పెట్టుకోకూడదు. మన విశ్వసనీయతను అందరూ నమ్మేటట్లు మనం జీవించాలి. దేవుని బిడ్డల మాట నమ్మదగింది అని అందరికీ తెలిసిపోవాలి. నీ తలతోడని ఒట్టు పెట్టుకోవద్దు. నీవు ఒక వెంట్రుకనైనా తెలుపుగా కానీ నలుపుగా కానీ చెయ్యలేవు. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండాలి. వీటికి మించినది దుష్టుడి నుండే పుడుతుంది. సైతాను నీ చేత బైబిల్ మీద ప్రమాణం చేయిస్తాడు. తిరిగి బైబిలుకు వ్యతిరేకంగా నీతో కలిసి పనిచేస్తాడు. బైబిలు తోడు అని ఒట్టు పెట్టుకునే వారి మాటలు నమ్మవద్దు. అవి సైతానీయమైన ప్రగల్భాలు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 38 వచనం, కంటికి కన్ను పంటికి పన్ను అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పేది ఏమిటంటే, దుష్టుణ్ణి ఎదిరించక నిన్ను కుడి చెంప మీద కొట్టేవాని వైపునకు ఎడమ చెంప కూడా తిప్పు. ఎవడైనా నీ మీద వ్యాజ్యము వేసి నీ అంగీ తీసుకోగోరిన ఎడల వానికి నీ పై వస్త్రము కూడా ఇచ్చివెయ్యి. దేవుని రాజ్య పౌరుల మధ్య ఇది అక్షరాల అమలు పరచబడుతుంది. రెండో చెంప చూపినప్పుడు అతడు కొట్టలేడు.
వెనకటికి ఒకడు కొండమీది ప్రసంగం చేస్తానని దీక్ష తీసుకున్నాడట. ఎవడో వచ్చి అతని కుడి చెంప మీద కొట్టాడు. ఇతడు ఎడమ చెంప చూపితే అతడు ఆ చెంపను కూడా వాయించాడు. అప్పుడతడు అవతలి వ్యక్తిని చిత్తుగా కొట్టేశాడు. అదేమిటి అలా చేశావంటే, నేను కొండమీది ప్రసంగం మనిషిని, ఈ చెంప కొడితే ఆ చెంప చూపు అన్నాడు ప్రభువు. అవతలి చెంప కూడా కొడితే అప్పుడేం చెయ్యాలో ప్రభువు చెప్పలేదు కదా, అందుకని నాకు తోచిందే చేశాను అన్నాడా వ్యక్తి. 2 తిమోతి 4:14 పౌలన్నాడు, అలెగ్జాంద్రు అనే కంచరివాడు నాకు కీడు చేశాడు. అతని క్రియల చొప్పున ప్రభువు అతనికి ప్రతిఫలమిస్తాడు. అతని విషయమై నువ్వు జాగ్రత్తగా ఉండు. అతడు మా మాటలను బహుగా ఎదిరించాడు. శ్రోతలు, వేషధారణ వైఖరి దేవుని బిడ్డలకు తగింది కాదు. ఇది రాజ్యనీతి. యేసు వచ్చి అక్షరాల సింహాసనాసీనుడై రాజ్యమేలుతూ ఉంటే ఇలా చేయడం అదొక ఆశ్చర్యమేమీ కాదు. అది మామూలు పౌరనీతి. ఆస్పత్రులు, అనాథాశ్రమాలు, కనికరయుత కార్యములెన్నో క్రైస్తవ విశ్వాసులు నిర్వహిస్తున్నారు. ఇవి సువార్తను అనుసరించి ఉంటాయి. విశ్వాసి జీవితంలో ఫలాలు విరివిగా పండాలి. శ్రోతలు వింటున్నారా? పూర్వీకులకు చెప్పబడింది మీకు తెలుసు గదా. నేను చెప్పేదేమంటే అంటూ ప్రభువు తన సందేశాన్ని ప్రారంభించాడు. నిశ్చయముగా మీతో చెబుతున్నాను అంటే ప్రభు ఆమేన్ ఆమేన్ అని ఆ తరువాత మాట్లాడాడు. ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా ప్రభువు నెరవేర్చాడు. మెస్సియాను గురించి, దేవుని రాజ్యమును గురించి ప్రవక్తలు చెప్పిందంతా యేసు ప్రభువునందు పూర్తిగా నెరవేరింది. అయితే దేవుని ప్రజలారా జాగ్రత్త, మీరు పరిసయ్య నీతిని అనుసరించకండి, పాడైపోతారు. శ్రోతలు వింటున్నారా? యేసు నీతి యేసుదే, పరిసయ్యులది కాదు. యేసు నీతి బాహిర ప్రదర్శన కాదు, దేవుని వాక్యమందలి విశ్వాసం మీద ఆధారపడిన హృదయ నీతి, మానసిక పరివర్తన, ప్రవర్తన. రోమాపత్రిక 3:21-22 ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపడుతున్నది. దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలును సాక్ష్యమిస్తున్నారు. అది యేసుక్రీస్తునందలి విశ్వాసమూలమైనదై నమ్మేవారికందరికీ కలిగే నీతి అయి ఉన్నది. యేసు ప్రభువు పరిసయ్యుల సాంప్రదాయిక నీతిని గర్హించాడు, గద్దించాడు. ధర్మశాస్త్రమును పూర్వీకులు సాంప్రదాయికంగా విన్నారు. దానికి వారు చెప్పే అర్థం కూడా మత సాంప్రదాయానికి చెందింది. కాని ధర్మశాస్త్రంలోని ఆంతర్యాన్ని ప్రభువు బయలుపరుస్తున్నాడు. వ్యభిచారం అనేది మనసులో, హృదయంలో ఆరంభమై క్రియారూపం దాల్చుతుంది. 2 కొరింథీ 1:23 పౌలన్నాడు, నా ప్రాణము తోడు ఇందుకు దేవుణ్ణి సాక్షిగా పెడుతున్నాను. మత్తయి సువార్త 26:63-64 ప్రధాన యాజకుడు యేసును చూచి అన్నాడు, నీవు దేవుని కుమారుడవైన క్రీస్తువైతే ఆ మాట మాతో చెప్పు అని, జీవము గల దేవుని తోడు అని నీకు ఆనబెడుతున్నాను. అందుకు యేసు నీవన్నట్టే అన్నాడు. ఈ 2 ప్రత్యేక సందర్భాలు. నీ జీవితమే నీ సాక్ష్యాన్ని సమర్థించాలి. ఒట్లు, ప్రమాణాలు, శపథాలు అనవసరం. అవునంటే అవును, కాదంటే కాదు. యాకోబు పత్రిక 5:12 నా సహోదరులారా, ముఖ్యమైన సంగతి ఏమనగా ఆకాశము తోడు అని గాని, భూమి తోడు అని గాని, మరి దేని తోడని గాని ఒట్టు పెట్టుకొనక మీరు తీర్పు పాలు కాకుండా అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండాలి. యాకోబు తన పత్రికలో కొండమీది ప్రసంగంలో యేసు పలికిన మాటలే ఉటంకిస్తున్నాడు. రోమాపత్రిక 12:17-21 పౌలు కొండమీద యేసు చేసిన ప్రసంగాన్నే పునరుద్ఘాటించాడు. కీడుకు ప్రతి కీడు ఎవనికీ చేయవద్దు. మనుష్యులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండండి. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో సమాధానంగా ఉండండి. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియ్యండి.
పగ తీర్చడము నా పని, నేనే ప్రతిఫలమిస్తాను అని ప్రభువు చెబుతున్నాడు అని రాయబడి ఉంది. కాబట్టి నీ శత్రువు ఆకలిగొని ఉంటే అతనికి భోజనం పెట్టు, దప్పిగొని ఉంటే దాహమియ్యి. అలాగు చేయడం వల్ల అతని తల మీద నిప్పులు కుప్పగా పోస్తావు. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించు. ఈ ఆధ్యాత్మిక సౌశీల్యం క్రీస్తునందు పూర్తిగా కానవస్తుంది. 1 పేతురు 2:23 ఆయన దూషించబడి బదులు దూషించలేదు. ఆయన శ్రమ పెట్టబడి కూడా బెదిరించక న్యాయముగా తీర్పు తీర్చే దేవునికి తనను తాను అప్పగించుకున్నాడు. పాఠం ఇంతటితో సమాప్తం. ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్.